Once again, I welcome you all to our Bible study on discipleship. Today we are studying lesson number 10G, that is proclaiming the gospel. మరోసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. మన శిష్యోత్తపు స్టడీలో మరి మనము ఈరోజు లెసన్ నెంబర్ 10G చదువుకుంటున్నాము. కనుక ఈ 10G ఏంటంటే సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రకటించుట. సువార్త అంటే ఏంటి కదా? సువార్త అంటే ఏంటి? ఎందుకు మనం ప్రకటించాలి? ఎవరి గురించి మనం చదువుకుంటున్నాము? శిష్యత్వం గురించి మనం నేర్చుకుంటాం. అంటే శిష్యులుగా మనము మారాలంటే, శిష్యులుగా దేవుని బిడ్డగా మనం జీవించాలంటే మరి మనం సువార్తను ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటించాలి? సువార్త అంటే ఏంటంటే అది రోమిల్ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 1:16. సువార్త అంటే ఏమిటి? వాట్ ఈస్ ద గాస్పెల్? రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి విశ్వాసం చేసేందుకు కూడా రక్షణ కలిగేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. ఎట్లా దేవుని శక్తి అంటే, ఒక మనిషిని మనం మారవాలంటే చాలా కష్టం కదా. ఒక మనిషిని మనం మారవాలంటే మార్చడానికి చాలా కష్టం. కానీ సువార్త విన్న తర్వాత తన హృదయం ఏమవుతుంది? పగిలిపోతుంది, హృదయము మారిపోతుంది కదా. అప్పుడు ప్రభులోకి వస్తాడు, ప్రభు తెలుసుకుంటాడు, ప్రభు బిడ్డను మారుతాడు కదా. ఒక నూతన సృష్టిగా తను మారిపోతాడు. కనుక మరి ఏమై ఉన్నదంటే దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది అంటే దేని కొరకు దేవుని శక్తి? మరి రక్షణ పొందుటకు దేవుని శక్తి అయి ఉన్నది. మనసు చదువుతుంది. సువార్తను గురించి నేను సువార్త గురించి నేను సిగ్గుపడవాడును కాను అంటుంది. కనుక పౌరభక్తుడు ఏమంటున్నాడు? నేను సిగ్గుపడను అంటున్నాడు. ఒక శిష్యుడు మరి యేసుప్రభు శిష్యుడిగా మనము మారుతున్నాం కదా, మనం మారినాం. కనుక మనం వాక్యం అంటే మనం సిగ్గుపడవద్దు కదా. వాక్యం అంటే మనము సిగ్గుపడవద్దు కదా. యేసయ్య అంటే మనం సిగ్గుపడవద్దు, బైబిల్ అంటే మనం సిగ్గుపడవద్దు కదా. ఎప్పుడైతే మనం సిగ్గుపడతామో దేవుడు మనల్ని గురించి సిగ్గుపడతాడు, అంతే కదా. కనుక మరి మనము సిగ్గుపడవద్దు. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను. ఎలాగనగా నమ్ము ప్రతి వానికి. ఎవరైతే సువార్తను నమ్ముతారో ప్రతివాడు, ఎవరైనా కానీ మొదట ఏమనంట? దాంట్లో ఏమన్నా మొదట యూదునికి. ఎందుకంటే పౌరు భక్తుడు యూదుడు కాబట్టి మొదట మా వాళ్ళని చెప్పనుకుంటున్నారు కదా. అని ఏమనుకుంటాడు? మొదట మా వాళ్ళు రక్షింపబడాలి, మా యూదులు రక్షింపబడాలి, మా ఇస్రాయేల్ ప్రజలు రక్షింపబడాలి కదా. అదే ఆశ ఉండాలి. మొదట నా కుటుంబంలో అందరూ రక్షింపబడాలి అనే ఆశ మనకు ఉండాలి కదా. మొదట నా ఇంట్లో అందరూ సేవకులుగా మారాలి. యెహోషువ ఉంటాడు 24:15లో, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట కదా అది. అంటే మొదట ఆయన కుటుంబం కనుక, మొదట మన కుటుంబం, మరి మనము మన ప్రజలు అని ఇక్కడ చూస్తున్నాం. మొదట యూదునికి తర్వాత గ్రీసు అంటే ఎవరు? అన్యులు అన్నమాట. గ్రీసు దేశస్తులు అంటే ఎవరు? అన్యులు. అంటే వాళ్ళకి రక్షణ తెలియదు కదా. వాళ్ళ రక్షణ తెలియదు. వాళ్ళ దేవతలంతా వేరే కదా. వాళ్ళ దేవతలంతా వేరే కనుక మరి వాళ్ళకి మొదట యూదునికి తర్వాత
గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగజేయుటకు ప్రైజ్లో ఏమి కలిగజేయటానికి? రక్షణ కలుగజేయటానికి. అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఉన్నది కనుక సువార్త ఏంటంటే దేవుని శక్తి ఉన్నది. మొదటిగా దేవుని శక్తి ఉన్నది. ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్. రెండవది ఏంటంటే ఇట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్. 17 వచ్చిన చదువుకుందాం. అక్కడ ఏముందంటే దేవుని నీతి. సువార్త అంటే ఏంటి? దేవుని నీతి. 17 వచ్చిన చదువు. ఎందుకనినా నీతిమంతుడు నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడ్డది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని నీతి మొదటి దేవుని శక్తి కదా, తర్వాత దేవుని నీతి మరి బయలుపరచబడ్డది. అంటే వాక్యం ద్వారా బయలుపరచబడ్డది కదా. సరే, అది సువార్త అంటే ఏంటి అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఒక 5 పాయింట్లు మనం ఏమి నేర్చుకుంటాం? ఎలా? సువార్తను ప్రకటించుట. కనుక మరి సువార్తను ప్రకటించుట అంటే మరి ఒకప్పుడు నేను ఏ విధంగా ఉండే అంటే మన టెస్ట్ మనీ అనమాట. సువార్త ప్రకటించడం అంటే ఏంటిది? మన టెస్ట్ మనీ నుంచి స్టార్ట్ కావాలి. మన సాక్ష్యం నుంచి స్టార్ట్ కావాలి. ఏ విధంగా స్టార్ట్ అవుతున్నది అంటే దేవుడు నన్ను రక్షించున్నాడు అని అక్కడ మనం స్టార్ట్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు సాక్ష్యం చెప్పమన్నప్పుడు మరి సాక్ష్యం చెప్పడానికి ఈ పాయింట్లు మీరు ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొదటి ఏంటంటే మరి దేవుడు నన్ను రక్షించున్నాడు కదా. దేవుడు నన్ను రక్షించున్నాడు కదా. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తము కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు. అంటే మనం మంచిగా అయిన తర్వాత ఆయనకు మన రక్షణ ఇవ్వలేదు. మనము పాపంలో ఉన్నప్పుడు, చెడులో ఉన్నప్పుడు మనకి ఏం చేసినాడు? ఆయన మన కొరకు చనిపోయి మనకి ఏం చేసినాడు? మనకి రక్షణ ఇచ్చినాడు. కనుక దేవుడు నన్ను రక్షించను అని మన టెస్ట్ మనీ ఉండాలన్నమాట. ఏముండాలి? మన మరి సాక్ష్యం ఉండాలి. ఇంకొక వచనం చదువుకుందాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం అందరూ తెలుసు కదా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కదా. కనుక మరి ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో దేవుడు మనం రక్షించున్నాడు. ఇంకా ఏం చేసినాడు? ఆయన పిల్లలుగా మనల్ని మార్చుకున్నాడు. ఇంకొక వాక్యం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక మరి దేవుడు నన్ను రక్షించను, నేను రక్షణ పొందుకున్నాను అంటే ఎట్లా? ఎప్పుడైతే మనము ఈ వాక్యం అన్నమాట, ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంటే మరి యేసు ప్రభు యొక్క రక్తము మన పాపములను ఏం చేసిందంట?
ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సరే, త్వరగా వెళ్ళిపోదాం. రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి? గాడ్ సేవ్డ్ మీ, దేవుడు నన్ను రక్షించాను. రెండో పాయింట్ ఏంటంటే మై ప్రీవియస్ లైఫ్. రెండో పాయింట్ ఏంటి? నా పాత జీవితం కదండి. సాక్ష్యం ఏం చెప్తాము? నా పాత జీవితం. నా పాత జీవితం అంటే కొంతమంది చాలా చెప్పేస్తుంటారు. నేను వాళ్ళకన్నీ గుర్తొచ్చినన్నీ చెప్తుంటారు. నేను అంటే వాళ్ళు చేసిన భయంకరమైన పనులు కదా. ఒకవేళ ఇంకా కొంతమంది వివరించి చెప్తుంటారు కదా. అన్నీ అక్కర్లేదు. అంటే పాపం అంటే పాపం కదా. పాపం అంటే పాపం. ఒకడు గుండాగా ఉండొచ్చు, ఒకడు దొంగగా ఉండొచ్చు, ఒక వ్యభిచారిగా ఉండొచ్చు, లేదా ఇంకొకడు ఇంకా ఏదైనా ఉండొచ్చు కదా. దేవుని దూషించేవాడే ఉండొచ్చు కదా. ఇవన్నీ పాపాలే కనుక దాని గురించి చెప్పినప్పుడు మనము నేను ఒకప్పుడు పాపిని, మరి నేను ఈ విధంగా పాపం చేసినా చెప్పేసి మనం చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ దాని గురించి కొంతమంది దాని గురించి 1 hour చెప్తూనే ఉంటారు కదా. ఇక వినేవాళ్ళు కూడా వింటుంటారు. అంటే ఒక మనిషి మార్మల్స్ పొందడం చాలా గొప్ప సంగతి కదా. ఒక పాపి మార్మల్స్ పొందటము చాలా గొప్ప సంగతి కనుక ఆ ఉద్రేకంలో చెప్తుంటారు, మనం కూడా వింటుంటాము. అక్కడ దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం కదా. అయితే ఎక్కువసేపు అని చెప్పనక్కర్లేదు కదా. ఎక్కువసేపు చెప్పనక్కర్లేదు. ఒక 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు మనం చెప్పాలి. అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. మన పాత జీవితం. గలతీ 1వ అధ్యాయము 13-14 వచ్చిన చూసినట్లయితే, గలతీ 1వ అధ్యాయము 13-14. పూర్వమందు యూదా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయించు నా పితరుల పారపర్యశాలమందు విశేషక్తి గల వాడనై నా స్వజాతిలలో నా సమానమైన అనేకుల కంటే యూదుల మతములలో అధ్యక్షత నొందినని నా నడిని గురించి మీరు వింటిరి. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అత్యాసక్తి ఏంటి? మరి దేవుడు అంటే ఆయనకి చాలా నిష్ట. దేవుడు అంటే చాలా అత్యాసక్తి. మధ్యలో యేసు ప్రభు గురించి స్వార్థ ప్రకటిస్తుంటే ఆయన కోపం వచ్చింది కదా. ఈ యేసు ప్రభు ఎవరు? దేవుడు ఒక్కడే కదా. మళ్ళీ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పేసి ఆయన నమ్మకుండా ఏం చేస్తాడు? ఎవరైతే యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని బాగా హింసించి కొట్టడము, చంపడము అటువంటి పని చేస్తాడు. కనుక పాత జీవితం అది ఆయన పాత జీవితం. ఇంకొక వచ్చిన చదువుకుందాం. గలతీలోనే 5వ అధ్యాయము 19, 20, 21. గలేషియన్స్ చాప్టర్ 5, 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వీకరించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. కనుక కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి పనులు జరుగుండొచ్చు కదా. ఇటువంటి పనులు గలతీ 5, 19, 20, 21 కదా. ఇంకొక రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 5, 6. ఫిలిప్పీ 3వ అధ్యాయము 5, 6. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశస్థుడనై బెన్యామీను గోత్రములలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిశుద్ధుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయమును అనిందుడనై ఉంటిని. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ఏ విధంగా తను మరి ఏ దినం అంట? 8వ దినమున సున్నతి పొందినాడు. 8వ దినం అంటే పుట్టిన 8వ రోజు సున్నతి
ఆయన పొందినాడు కదా. యూదులు అంత నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట కదా, అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఎయిత్ డే అంటే చిన్న బేబీ కదా, 8th డేనే తీసుకుపోయి సున్నతి చేస్తారు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఏ విధంగా నేను సున్నతి పొందినాను, ఏ విధంగా అని గర్వంగా చెప్పుకుంటున్నాడు కదండి, అన్నీ గర్వంగా చెప్పుకుంటున్నాడు. కొంతమంది ఎందుకు ఈ మాటని చెప్తున్నా అంటే, కొంతమంది మా సంఘం చాలా గ్రేట్, మా సంఘం చాలా గ్రేట్, మా సంఘం చెప్పి అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. సంఘము అంటే మన సంఘము గురించి మన కాదు, బైబిల్ హల్లెలూయా. ఇది బైబిల్ గ్రేట్గా ఉండాలి, మన యేసయ్య గ్రేట్ కదా. కనుక మరి యేసు ప్రభు మనకి ఏం నేర్పించినాడో అది మనము చేయాలి. అంతేకాని మరి ఆ విధంగా తను అంటే నేను ఒకప్పుడు ఈ విధంగా ఉండే చెప్తున్నాను. కనుక సాక్ష్యం చెప్పినప్పుడు మనం కూడా నేను ఒకప్పుడు మరి తెలియని వాళ్ళను కదా, సత్యం తెలియదు నాకు, అప్పుడు తర్వాత నేను సత్యంలోకి వచ్చిన అని మనము చెప్పుకోవాలన్నమాట కదండి. నా పాత జీవితము 2వ పాయింట్. 3వ పాయింట్కి వెళ్దాం. 3వ పాయింట్ ఏంటంటే నా ప్రస్తుత జీవితము. పాయింట్ నెంబర్ 3, మై ప్రెజెంట్ లైఫ్ కదండి. కొన్నిసార్లు మనం చెప్పుకోవచ్చు కదా, నాకు పెద్ద బండి ఉండే, నాకు పెద్ద బండి ఉండేది అసలు నాకు. ఇప్పుడుందా అంటే ఇప్పుడు లేదు. అప్పుడు నాకు చాలా పెద్ద జాబ్ ఉండేది అసలు, నాకు ఇట్లా అని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటారు. మరి ఇప్పుడుందా? లేదు. అంటే ఇప్పటి సంగతి ఏంటి కదా, ఇప్పుడు సంగతి ఏంటి? కనుక మన జీవితంలో మనం ఒకప్పుడు ఎట్లా ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఏంటి? కనుక ఇక్కడ ఏం చదువుకుంటున్నాం మనం, ఇప్పుడు ప్రభులో ఏమిటి కదా. మై ప్రెజెంట్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నా ప్రస్తుత జీవితము యేసుక్రీస్తులో కదండి, యేసుక్రీస్తులో. కనుక ఎఫ్ఎస్సి 1వ అధ్యాయము 13-14 చదువుకుందాం. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయము 13-14 వచ్చాము చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నుండి శ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. చూడండి, ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత జీవితం అంతా చెడు జీవితం అయిపోయింది. ఇప్పుడు మనము ఏమై ఉన్నాము? ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము. ఆ ముద్ర కనపడుతుందా? ఆ ముద్ర మనకు కనపడుతుంది, తల మీద మన శరీరం మీద కనపడుతుందా? కనపడదు. ఆ ముద్ర కనపడదు, కానీ పరిశుద్ధాత్ముడు మనకి ముద్ర వేస్తున్నాడు కదండి. దేవుని స్తోత్రం. మనసు చదువుతుంది చాలా చక్కటి మాట. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, అంటే ఈ రక్షణ సువార్త కదా, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14 అయిపోయింది బ్రదర్. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగుటకు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటి? గ్యారంటీ అన్నమాట కదా. బల్చుకున్నాం, మనకి లైట్ తక్కువ ఉంటుందని బల్చుకుంటే ఇది గ్యారంటీ అని అంటే 6 months గ్యారంటీ అన్నాడు కదా. అట్లా మనం ఏదైనా వస్తువు కొంటాం, ఆ గ్యారంటీ అంటే 1 year గ్యారంటీ అంటాం కదా. ఫోన్ కొంటే ఏది కొన్నా కూడా గ్యారంటీ అని చెప్తుంటారు. అదేవిధంగా మరి మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మనికి ఏ విధంగా ఉన్నాడో ఒక గ్యారంటీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలారా, 2 కొరింథీ 5:17 మనం చూసినట్లయితే అందరికి తెలిసిన మాట. 2 Corinthians chapter 5 and verse 17. కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అంటారు కదా.
2 కొరింథీ 5:17 5:17 కాగా కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉండిన ఎడల నాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త సమస్తమును కొత్తవి. కనుక మనం ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాం? మనము నూతన సృష్టిగా ఉన్నాం. నూతన సృష్టిగా అంటే పాత సృష్టి కాదు. పాత అంటే మన పాత బ్రతుకు మనకు తెలుసు కదా. పాత బ్రతుకు అదంతా అయిపోయింది. మనము నూతన బ్రతుకులో ఉన్నాం. అదే మరి సీతాకోక చిలుక బటర్ఫ్లై, మరి బటర్ఫ్లై కాకముందు ఏ విధంగా ఉంటుంది? పురుగుగా ఉంటుంది కదా. మొత్తం పురుగు లేదా ఆ పురుగు అంటారు. ఆ పురుగు ఏమవుతుంది? అది చూడాలంటే భయం అవుతుంది, ముట్టుకోవాలంటే ఇంకా భయం అవుతుంది. కానీ అది ఒక చిలుకగా బటర్ఫ్లైగా మారిన తర్వాత అది ఎగురుతుంటే ఎట్లుంటుంది? అందరూ పట్టుకోవాలని చూడండి ఎంత మార్పు కదా. కనుక ఒకప్పుడు మనము పురుగు, ఇప్పుడు మనము దేవునిలో మరి నూతన సృష్టి. కొలస్సీ 1:27 చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 1:21. కొలస్సీ 1:27. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, గతకాలంలో ఏ విధంగా ఉన్నాం? మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం కదండి. దూరంగా దేవునికి ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దూరస్తులుగా ఉండి మీ దుష్క్రియలను వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాసయుక్తమైన దేవనమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనం ఆ విధంగా దేవునిలో ఉన్నామని చెప్పి మనం చదువుకున్నాం. ఏ వర్షం చదువుకున్నాం? చదువుకుందా? 27. కొలస్సియన్స్ 3:9 చదవండి బ్రదర్. ఇప్పుడు కొలస్సీ 3:9 నుండి కొద్ది చదవండి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును, చూడండి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగుటకు. పరిత్యజించి అంటే దాన్ని వదిలేసినారన్నమాట. మీరు ఏం చేసినారు? వదిలేసినారన్నమాట. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినది వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు మనం ఏం ధరించుకుని ఉన్నాము? నవీన స్వభావము ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు మనకి కొద్దిగా చల్లగా ఉంటే మనమంతా స్వెటర్లు వేసుకొని వస్తున్నాం కదా. ఎండాకాలం ఏం చేస్తాం మనము కదా? హాఫ్ షర్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఫుల్ షర్ట్ కావాలా, స్వెటర్ కావాలా, కొన్నిసార్లు కోట్ కావాలా. ఎందుకు? చలికి. కనుక ఒకప్పుడు మనము మరి సాతాను పనులు చేసేవాళ్ళము, సాతానుతో ఉన్నాము. కానీ ఇప్పుడు మనము దేవుని బిడ్డగా మారినప్పుడు మనం ఎవరిని ధరించుకున్నామంట? యేసు ప్రభుని ధరించుకున్నాం. అంటే యేసు ప్రభుని ధరించుకున్నామంటే మనలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. మన ప్రస్తుత జీవితం, క్రీస్తులో ప్రస్తుత జీవితం కదండి. ఇప్పుడు మనం బయటకు వెళ్తే నాకు ఈ స్వెటర్ కనపడుతుంది, అయ్యగారిది వెస్ట్ కోట్ కనపడుతుంది కదా. మరి ఆదిది ఏం కనపడుతుంది? ఆయన టీషర్ట్, ఆయన స్వెటర్ కనపడుతుంది కదా. మరి జానిది షర్ట్, చెక్ షర్ట్ కనపడుతుంది. కనుక మనల్ని ఏం చూస్తున్నారు? మనం వేసుకునే దుస్తులు చూస్తున్నారు. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే మనలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. కనుకనే మరి ప్రభువుని ఏమన్నాడు? ధరించుకున్నారు అన్నాడు కదా. ఏమన్నాడు? నూతన పరపడుతున్న
నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. అంటే పాత స్వభావం ఏం చేసినాం మనము వదిలేసినాం. సరే, 2 కొరింథీ 5వ అధ్యాయము 18 నుండి 21 వచ్చిన వరకు మనం చదువుకుంటే అక్కడ చూద్దాం. 2 Corinthians chapter 5, 18, 19, 20, 21. సమస్తమును దేవుని వలనైనవి. సమస్తమును ఎవరి ద్వారా అయినాయంట? దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు మనం ఏం చేసినాడు? సమాధానపరిచినాడు. ఎందుకు సమాధానము? మనం పాపం చేసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కదండి. దేవుని యొక్క గుణాతిశయములలో ఏంటి? మొదట ఆయన పరిశుద్ధుడు, హోలీ కదా, పరిశుద్ధుడు. కనుక మరి పాపము చేస్తే మరి పాపం చేసిన వాళ్ళంటే ఆయనకి చాలా కోపము కదా. ఇంకా నా దగ్గర ఉండొద్దని మరి ఆయన వెళ్ళగొట్టే అంత మరి కోపం. కానీ మళ్ళీ దేవుడు దయగలవాడు కదా, ప్రేమ గల్లవాడు, కనికరము గల్లవాడు, ఎన్ని ఆయన గుణాతిశయములు కదా. కనుక ఆయన దయ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ పాపిని ప్రేమించేలాగున చేస్తుంది. కనుకనే ఆయన మరి యేసు ప్రభుగా ఈ లోకానికి దేవుడే వచ్చినాడు కదా. వచ్చి మనకి ఏం చేస్తారు? ప్రాణం అర్పించి మనకి రక్షణ ఇచ్చినాడు. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచడం ఏం చేసినాడు? మనల్ని తిరిగి తీసుకొని వచ్చి మనల్ని యేసు ప్రభువును మనం నమ్ముకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? సమాధానపరిచినాడు. మన పాపం కడిగివేసి ఆ దేవుని దగ్గర వచ్చి నిలబడుతున్నాడు. మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని దేవుని దగ్గర నిలబెట్టి ఏం చేస్తున్నాడు? ఈయన రక్షణ పొందుకున్నాడు. ఈయన ఇప్పుడు పాపి కాదు, ఈయన పరిశుద్ధుడు అని సమాధానపరుస్తున్నాడు కదా. కొన్నిసార్లు ఏం చేస్తుంటారు? కొంతమంది కొట్టాడుకుంటే ఏం చేస్తుంటారు? అది ఎందుకు పోయి కొట్టాడుకుంటారు అని చెప్పేసి అట్లా చేసే వాళ్ళని ఏదో మాట్లాడుకోవాలని తిరిగి ఏం చేస్తారు? తిరిగి ఫ్రెండ్స్గా మారుస్తారు కదా. ఇప్పటికి మీరు కొట్టాడుకోవద్దు అని చెప్పేసి ఏం చేస్తారు? అదేవిధంగా యేసు ప్రభు కూడా చూడండి ఎంత గొప్ప పని చేసినాడు. ఏం చేసినాడు? మనల్ని దేవునితో సమాధానపరిచినాడు. దేవా, అయ్యా, ఈయన నా రక్తం చేత ఈయన కడిగినాం కనుక ఈయన పరిశుద్ధుడు అంటే అప్పుడు దేవుడు మనల్ని స్వీకరించినాడు. తర్వాత ఆ సమాధానపరచు పరిచర్య. ఈ సువార్తకి ఇంకొక మాట ఏంటి? సమాధానపరచు పరిచర్య. అంటే సమాధానపరచాలి. ఎవరిని సమాధానపరచాలి? పాపిని దేవునితో సమాధానపరచాలి. ఇది మామూలు సంగతి కాదు కదా. దేవుడు మరి ఆయన మరి ఎంత గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మరి ఆయన కోపం వస్తే భూమి అంతా వణికిపోతుంది కదండి. అటువంటి దేవుడితో మనం ఏం చేయాలంట? ఒక మనిషిని పాపిని తీసుకొచ్చి మనం సమాధానపరచాలి. కనుక ఆ బాధ్యత మనకి ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడు? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు అంటారు కదా. వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుని ఒట్టి మాట కాదు అది. అంటే ఎవరైతే సమాధానం పరుస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? భూలోకాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు స్వతంత్రించుకుంటారు. కనుక అంత గొప్ప సేవ మనకి ఇచ్చినాడు. సువార్త సేవ సమాధానపరచు మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన వాక్యం ఏమిటండి? ఇప్పుడు సమాధాన వాక్యం. సువార్త ఇంకొక మాట ఏంటి? సమాధానపరచు వాక్యము. కనుక మరి మన ప్రజెంట్ లైఫ్, మన ప్రస్తుత జీవితం ఏ విధంగా ఉందంటే మన పరిశుద్ధులుగా ఉన్నాము. మరి ముద్ర వేలు మరి ఆ పరిశుద్ధాత్మ చేత మనం ముద్ర వేయబడ్డాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. మనకు తెలుసు కదా. మరి కొరింథీ 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమంటాడు? మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని మీరు ఎదుగురా అంటాడు
కదా. కనుక పరిశుద్ధాత్మ నిలయమను, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు కదా. కనుక మరి మనము మరి ప్రస్తుతం ఎవరు? మనము సమాధానపరచబడిన వాళ్ళం అంతే కాకుండా, ముద్రించబడిన వాళ్ళం అంతే కాకుండా, పరిశుద్ధాత్మనికి మనము ఏమై ఉన్నామో నిలయమై ఉన్నాము. సరే, 4వ పాయింట్లోకి వెళ్దాం. 4వ పాయింట్ అంటే మై హోప్ ఆఫ్ ద ఫ్యూచర్. 4వ పాయింట్ ఏంటంటే మరి భవిష్యత్తు యొక్క నిరీక్షణ. భవిష్యత్తు యొక్క నిరీక్షణ ఇది మరి చాలా ఈ భవిష్యత్తు గురించి అర్థం చేసుకోలేక, ఈ భవిష్యత్తు గురించి విశ్వాసం లేకుండా చాలామంది ఏమవుతుంటారు, పాపం వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు కదా. కొంతమంది ఇష్టమైన జీవిస్తారు, భవిష్యత్తు గురించి కేరే చేయాలి, ఇష్టమైన జీవిస్తారు, తాగుతుంటారు, పిచ్చి పనులన్నీ పాడు పనులు చేసేసి ఏం చేస్తారు, వాళ్ళు దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంటారు కదండి. కొంతమంది ఏం చేస్తారు, మరి భవిష్యత్తు గురించి భయపడి ఏం చేస్తారో వాళ్ళు జీవితాల్లో నాశనం చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు కదండి. కానీ దేని బిళ్ళగా, మరి దేవుని బిళ్ళగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనకి ఏమున్నది, ఒక నిరీక్షణ అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మై హోప్ ఆఫ్ ద ఫ్యూచర్. హోప్ మనకేముందండి, నిరీక్షణ ఉన్నది, భవిష్యత్తు యొక్క నిరీక్షణ. నాకు భవిష్యత్తు గురించి నిరీక్షణ. 4వ పాయింట్ కదండి. కీర్తనలు అంతా మనకందరూ తెలుసు. 23వ కీర్తన 6వ వచనం ఏముంటుంది, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని మరి ఆ భక్తుడు దావీదు ఏ విధంగా తను ఆ మాట చెప్పినాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే ఏ విధంగా తను పాజిటివ్గా చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. అంటే ఆయన జీవితంలో ఏముందంటే నిరీక్షణ అనేది ఉన్నది. నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తాను కదా. అదే యేసుప్రభువు ఏమన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి అన్నాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, నా తండ్రి అనేక నివాసంలో కలవు, నేనేనని మీకు చెప్పదని చెప్పి అంటాడు కదా. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచదను, అప్పుడు మళ్ళీ నేను వచ్చి నేను ఎక్కువ ఉండు స్థలం మీరు ఉండులాగా నేను వచ్చి మేము తీసుకొని వెళ్తాను అంటాడు. కనుక అది మన నిరీక్షణ ఏంటంటే పరలోకం మనకేముంది, స్వాస్థ్యం. ఇందాక మాట్లాడుకున్నాం, స్వాస్థ్యం కదండి. పరలోకమందు మనకి నిత్య జీవితం, పరలోకమందు మనకి నివాస స్థలం, ఇవన్నీ మనకున్న నిరీక్షణ అన్నమాట. ఈ నిరీక్షణ బట్టి మనము ఆనందంగా ముందుకు పోవాలి. మన జీవితం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, మరి యేసుప్రభువుని నమ్ముకున్నందుకు మనకి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళాలి కదా. మనం భయపడకుండా, సిగ్గుపడకుండా మనం ముందుకు వెళ్ళాలి. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 25, 26, 27 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుండి 27 వచనం వరకు చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు కదండి. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు మరి వాళ్ళ ఇంటికి పోతున్నాడు కదా. ఇంటికి అంటే లేట్ అయిపోయి అప్పటికే 4 రోజులు ఇంకా వేరే స్థలం నుండి ఆయన సేవ చేస్తూ వస్తాడు కదా. మరి అప్పుడు మరి తన మార్త వాళ్ళు ఎంతో బాధలు, వాళ్ళు కురికిపోయి ఉంటారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పటికీ బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నామో మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం, మనము బ్రతుకుతాం. దాని అర్థం ఏంటి, మనం పరలోకంలో జీవిస్తూనే ఉంటాం కదా. ఈ శరీరం మోషే చెప్పినట్టు
కీర్తన 90 మోషే ఏమంటాడు, నా ఆయుష్కాలము 70 సంవత్సరాలు అధికంగా ఉంటే 80 సంవత్సరాలు ఉంటాడు కదా కదా. ఇంకా మనకి ఎక్కువ దేవుని కృప ఉంటే మనం 90-100 సంవత్సరాలు జీవిస్తున్నారు కొంతమంది. ఆ తర్వాత ఏమవుతుంది, మనం తప్పకుండా చనిపోతాం కదా. నరులారా తిరిగి రండి అంటాడు కదా, చలో వాపస్ అంటాడు. వాపస్ అంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లోకంలో చాలా మందికి మనం అనేక విధాలుగా ఆలోచన చేస్తారు, కానీ మనకి ఏముంది ఒక నిరీక్షణ అంటే మనం చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా, ఇప్పుడు మనం చనిపోతే మన ఆత్మ ఏమవుతుంది ఇమ్మీడియట్గా అప్పుడే. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత మనం ఒక మెసేజ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఇట్లా ఇట్లా సెండ్ బటన్ ఇట్లా మొత్తం కొట్టగానే ఎంత టైం అవుతుంది, అప్పుడే ఇట్లా కొట్టగానే మొత్తం చేరుతుంది. అదేనమాట. మన ఇక్కడ చనిపోతే మన ఆత్మ ఇమ్మీడియట్గా పరలోకంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నిరీక్షణ అంటే నిత్య జీవితం. అంతే, ఒకసారి మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడ పోతుంది, మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరనే మరి నిత్యము ఉంటుంది కదండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా కనుక మరి ఈ మాట మనం చనిపోయినప్పుడు అక్కడ మనం ఒకవేళ అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం దొరికితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనము 20 నిమిషాలు ఎంతైనా కానీ చిన్న సువార్త మనం చెప్పేయచ్చు. ఏంటంటే మనం ఒకసారి చదివిన మాట 25 నుండి, అందుకు యేసు పునరుద్ధానమును పునరుద్ధానం అర్థం ఏంటి, తిరిగి లెగటం. పునరుద్ధానము అంటే తిరిగి లెగటం. ఎవరు తిరిగి లేచినారు, యేసయ్య తిరిగి లేచినాడు. అదేవిధంగా యేసయ్య నమ్ముకున్న వాళ్ళు తిరిగి లెగుస్తారు. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు మనమంతా లెగుస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రెండవ రాకడ మనమంతా ఏమవుతామో తిరిగి లేస్తాం కదా. అది పెద్ద సబ్జెక్ట్, కానీ దాంట్లోకి వెళ్తే మనకి టైం అంతా సరిపోదు. కనుక పునరుద్ధానమును జీవం అంటే ఈ జీవం కాదు. జీవం అంటే దేవుడిలో జీవించడం సంపూర్ణ, అంటే నిత్య జీవితం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎల్లప్పుడూ జీవించే జీవితం, దానికి చెప్తున్నాను అన్నమాట. పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు కదండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాను. కనుక మరి యేసు నమ్ముకొని చనిపోతే ఆయన ఎక్కడ పోతాడు, పరలోక రాజ్యం వెళ్తాడు. చదివిన మాట, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఇది చాలా విడ్డూరమైన సంగతి. చనిపోయిన తర్వాత ఎంత బతుకుతాడు అంటే మన ఈ లోక జ్ఞానము మనం యూజ్ చేస్తే అర్థం కాదు. యేసు ప్రభు చెప్పినట్టు మనం వింటే మంచిగా అర్థమైపోతుంది కదా. అందుకోసమే చాలా చదువుకుంటే అసలు అర్థం కావు, దేవుని మాటలు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకంతా నిండిపోయి ఉంటుంది. వాళ్ళ స్టడీస్, వాళ్ళ అన్నీ ఫిలాసఫీతో నిండిపోయి ఉంటుంది. కానీ ఎట్లా హౌ అని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కానీ చదువులేని పాపలు లేని సరే ఇమ్మీడియట్గా నమ్మేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పటికీ బ్రతుకును. బ్రతికి బ్రతికి అంటే అప్పుడు మనం ఎవరైతే బతికున్నామో కదా. అంతకుముందు మాటల్లో ఆ చనిపోయిన వ్యక్తి, అక్కడ ఉన్న వ్యక్తి చనిపోయిన వ్యక్తి అన్నమాట. మరి ఆయన మరి ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకుంటే ఎక్కడ ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటాడు కదా. ఆ తర్వాత మన గురించి చెప్తున్నాడు అక్కడ. అంటే అది సువార్త అనమాట. అది మనం చెప్పొచ్చు. మన సంగతి ఏంటి అని అక్కడ మనం చెప్పొచ్చు. చెప్పేసి బ్రతికి నా యందు అంటే బ్రతికున్న మనము యేసుతో విశ్వాసం వస్తే ఏమవుతుంది, ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని మన స్వాత ప్రకటించాలి కదండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుళ్ళారా, ఈ విధంగా మనము మరి అంటే నిరీక్షణ, ద హోప్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు యొక్క నిరీక్షణ. ఇంకో మాట చదువుకుందాము. మరి యోహాను సువార్త 3:16 అందరూ తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా
తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. నిత్య జీవితం పొందటానికి దేవుడు మనకి ఆయనని అనుగ్రహించాడు. కనుక నిత్య జీవితం మనం నమ్ముకున్నాం కనుక మనకి ఏముంది? ఇప్పుడు నిత్య జీవితం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నిత్య జీవితం ఎక్కడుంది? అది చూపి అంటే కదా, ఈ లోకస్తులు కొన్నిసార్లు అట్నే అడగవచ్చు, చూపి నాకు నిత్య జీవితం ఏది అంటే అది విశ్వాసము, నా విశ్వాసం అంతే కదండి. కనుకనే నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అనే హబక్కులో రాసినాడు. కనుక విశ్వాసం అంత విశ్వాసమే. తర్వాత ఇంకా సరే, రోమి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 22 వచనం చదువుకుందాము. రోమి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 22 వచనం. ఇవన్నీ మనకి మన మీరు అంటే మీ సువార్త ప్రకటన కొరకు మీ టెస్టిమనీ చెప్పడానికి ఇవన్నీ చదువుకుంటే అప్పుడు మీకు ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అంటే ఒకప్పుడు నేను పాపమునకు దాసుడై ఉన్నాను, కానీ ఇప్పుడు ఏమైపోయినా నేను పాపం నుండి నేను విముక్తుడనైనాను కదండి. అదే అన్నమాట మన చదువుతున్న మాట. ఆయనను ఇప్పుడు పాపము నుండి చూడండి, పాపము నుండి విమోచింపబడి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే విమోచింపబడి అంటే రిడీమ్ అంటే కొనబడ్డాను. విమోచింపబడటం ఏంటి? తిరిగి తీసుకోవటం, తిరిగి కొనుక్కోవటం. ఎవరు కొనుక్కున్నారు మనల్ని? యేసయ్య కొనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ఏం పెట్టుకున్నాడు? ఆయన రక్తం పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బులు పెట్టి కొనలేదు కదండి, ఆయన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అదే విమోచనము అంటే దాని అర్థం అదనమాట. విమోచింపబడి దేవునికి దాసులైనందున దేవునికి ఏమైపోయినా మనం ఇప్పుడు దాసులము. ప్రైజ్ ది లార్డ్. దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము దాని అంతము నిత్య జీవితం. ఎంత చక్కని మాట మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధత కలుగుటే ఫలం అంట. అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధతతో మనము జీవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ప్రేజల్లో అంటే ప్రస్తుత జీవితం ఎటువంటి జీవితము ఉంది? పరిశుద్ధ జీవితం. పాత జీవితం ఎటువంటిది? పాపపు జీవితం. కనుక మనం పరిశుద్ధతలో ఉండాలి. దాని ఫలం ఏంటంటే, దాని అంతం ఏంటంటే నిత్య జీవము. చాలు. సరే, 5వ పాయింట్లోకి వెళ్దాం. 5వ పాయింట్ ఏంటంటే మై డెసిషన్ టు ఫాలో క్రైస్ట్. 5వ పాయింట్ ఏంటి? యేసుని వెంబడిస్తకు నా తీర్మానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ పాయింట్ ఏంటి? యేసుని వెంబడించుటకు నా తీర్మానము కదా. యేసు ప్రభుని వెంబడించుటకు తీర్మానం. కనుక ఈ విధంగా మరి మనము టెస్టిమనీ చెప్పే టైంలో మరి ఇవన్నీ మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అంటే ఒక ఐడియా అన్నమాట. మరి సువార్త ప్రకటించడానికి కూడా ఇవి ఉపయోగపడుతుందన్నమాట. మన టెస్టిమనీ చెప్తూ కూడా మనము సువార్త ప్రకటించవచ్చు. ఇక్కడ ఏంటి? చివరిగా ఇప్పుడు ఏంటి? సరే, ప్రస్తుత జీవితం ఎటువంటిది? నిరీక్షణతో కలిగింది. నేను మరి నీతిమంతుడిగా ఉన్నాను, నేను నిత్య జీవితంలో ప్రవేశిస్తాను, అదే నా నిరీక్షణ అని చెప్పేసి ప్రస్తుత జీవితం కదండి. ఫ్యూచర్ గురించి లాస్ట్ పాయింట్ ఏంటి? యేసు ప్రభువును వెంబడించుటకు నా తీర్మానము. అంటే ఇప్పుడు నేను ఏం డిసైడ్ చేసుకున్నాను? నేను యేసు ప్రభుని వెంబడిస్తూ నేను జీవిస్తాను కదా. అందుకోసం నేను లాస్ట్ టైం కూడా ఒక పాట పాడినా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అని అర్థం ఏంటంటే యేసుని వెంబడిస్తూ నేను తీర్మానం తీసుకున్నాను, వెనకంజ నేను తిరగను. ఇది మరి
చాలా గొప్ప పాట అస్సాంలో మరి జరిగిన సంగతి అనమాట. సరే, అప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని మరి చంపేస్తుంటే మరి ఆ తండ్రి యజమాని పాట పాడుతుంటారు అనమాట. ఆయన ఈ పాట పాడుతూ తన జీవితం మొత్తం తను చనిపోతారు అనమాట. కనుక దాని గురించి ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. అయితే అదేం పిల్లనా, మరి ఇక్కడ ఏం చూస్తున్నామంట, మై డెసిషన్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. నా తీర్మానం ఏంటంటే ఇప్పుడు నేను చేసుకోమని వెంబడిస్తాను. నా తీర్మానం అది కదండి. కనుక దేవుని పిల్లలారా, లూకాసు సువార్తల 14వ అధ్యాయంలో 25 నుంచి మనం చూసినప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాము. మరి తన శిలువ ఎత్తుకొని వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరడు అని 3 సార్లు అక్కడ వాక్యం ఉంటుంది. లూకాసు సువార్త 25 నుండి 33 వరకు. 17 లూకాసు సువార్త 14వ అధ్యాయం 25 చదివినట్లయితే, బహు జన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశించుట కంటే వాడు నా శిష్యుడు కానేరడు. కనుక మనము మరి అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి మనం నేర్చుకున్నాం. 3 సార్లు అంటాడు ఈ మాట. సరే, మన టైం లేదు కాబట్టి ఆ 3 మనము ఇప్పుడు జస్ట్ మీరు ఆ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి కదండి. సరే, 2 తిమోతి 1వ అధ్యాయము 8 నుండి 11 వరకు మనం చదువుకుంటాం. ఏంటంటే మరి దేవుడు మనల్ని మరి తన సేవ కొరకు నియమించాను. ప్రైజ్లో హల్లెలూయా. 2 తిమోతి 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే అప్పగించినాడు. ఏం అప్పగించినాడు? బైబిల్ అప్పగించినాడు, ఈ సువార్తను అప్పగించినాడు. నువ్వు వెళ్ళి సువార్త సేవ చేయి. ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకులను, అవిధేయులను, భక్తిహీనులకును, పాపిష్ఠులను, అపవిత్రులను, మత దోషకులను, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులను, వ్యభిచారకులను, పురుషాంగ సంయోగులను, మనుష్య సౌరవులకును, అబ్దారులను, ఆపరణకులను, హిత బోధకులను విరోధమై ఉన్నాడు. మరి ఎవరైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతుకు నియమింపబడలేదు. కనుక ఇక్కడ ఏం చేసినట్టు మొదట్లోనే ఆ మాట ఉంది ఏంటంటే, పాపులకు అంటే అనేక పాపాల గురించి మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ఏమన్నాడు? 8వ వచనంలో ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. అంటే ఏం అప్పగించినాడు మనకి? ఆయన సువార్తను అప్పగించినాడు. కనుక యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఈ సువార్తను ఏం చేయాలి? మనము ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇతరులను మనము ప్రభులోకి నడిపించాలి. గలతీ 2వ అధ్యాయం 20 వచనం మనం చదువుకుందాము. గలతీ 2వ అధ్యాయము 20 వచనం. గలెషన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇంకేమై ఉన్నాం? మనము సిలువ వేయబడి ఉన్నాము. అంటే మనము జీవించే వారము కావాలి అంటున్నాను. చదువుతాం మళ్ళీ. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. ఇంకను జీవించేవాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. కనుక జీవించేవాడును నేను కాను అంటున్నాను. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎటువంటి జీవితం అయి ఉండాలి? మనము చూడండి, అంటే సెలవు మీద వేలాడే జీవితం మనము కలిగి ఉండాలన్నమాట కదా. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత
యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన బిడ్డగా మారిన తర్వాత మనం ఏ విధంగా ఉన్నాం ఇప్పుడు శిలువ మీద ఏ విధంగా ప్రభు చనిపోయినాడో ఆ విధంగా మనము ఉన్నామని ఇక్కడ తను చెప్తున్నాడు. తర్వాత నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని తన విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను అని తను చెప్తున్నాను. కనుక మరి మనము ప్రభుని నమ్ముకున్న తర్వాత మనము ఇంకా సిలువ వేయబడ్డాము కనుక మనం ఇంకా వెనకంజ వేయటానికి వీల్లేదు. 1 తిమోతి 1వ అధ్యాయం 12 చదువుకుందాము. దాంట్లో ఏముంటుందంటే మరి దేవుడు మనల్ని తన సేవలో నిలబెట్టినట్టు ఇక్కడ మనం చూస్తాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12 పూర్వము దూషకుడును చూడండి పౌలు భక్తులు ఏమంటున్నాడు, ఆయన ఎటువంటి జీవితం జీవించాలంటే పూర్వం ఆయన ఎటువంటి వాడు దూషకుడును హింసకుడును హానికరుడనైనా నన్ను తన పరిచర్యకు అంటే ఎవరి పరిచర్యకు యేసయ్య పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. కనుక మనం బలపరిచేది ఎవరు? యేసయ్య బలపరుస్తుంటాడు కదండి. సరే, 1 పేతురు 2వ అధ్యాయం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి తన సేవలు మనం నియమించాలని మనం నేర్చుకున్నాం కదా. ఆయన సేవలో మనల్ని నియమించుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 Peter 2nd chapter 9th verse. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారికి గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఏం చేయాలి? మనము ప్రచారం చేయాలి కదండి. ఇంతకుముందు బూరలు పెట్టుకొని ప్రచారం చేసేవాళ్ళు. ఊర్లలో ఏం చేసేవాళ్ళు? బూర పెట్టుకొని చెప్పేవాళ్ళు కదా. అయితే ఇప్పుడు ఏమైపోయినాయి? మైకులు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఒకప్పుడు మరి చాలా మైకులలో బాగా సువార్త జరిగింది. ఇప్పుడు కొద్దిగా మరి మనకి అటువంటి పర్మిషన్ లేకుండా అవుతుంది కదండి. అయినప్పటికీ మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? ఏ విధంగా ప్రకటించాలి? ఎవరు తర్వాత ఇంకా ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనం ఇప్పుడు ఏమైపోయినాము? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక అంటే ఒకప్పుడు ఏర్పరచబడిన మన వంశం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు యేసు ప్రభుని ఏం చేసినారు? తిరస్కరించినారు. యేసు ప్రభుని సిలువ వేయడు అని చెప్పేసి ఆయన అరిచినారు కదా. అయితే ఆ రక్షణ అనేది ఎవరికి వచ్చిందమ్మా చెప్పండి? మనకు వచ్చింది. రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనం దేవుని సొత్తు మనం ఇప్పుడు దేవుని సొత్తు అయినా ప్రజలై ఉన్నాము కదండి. కనుక దేనికి? మరి ఆయన గుణాతిశయము ప్రకటించటకు. అంటే గుణాతిశయములు అంటే ఆయన క్యారెక్టర్ కదా. అంటే దేవుడు ఎటువంటి వాడు? దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు దయ గలవాడు, దేవుడు కనికరం గలవాడు. ఇవన్నీ ఆయన గుణములు అనమాట కదా. గుణములు దాంట్లో అంటే మాట వచ్చింది గుణాతిశయములు. కనుక మనము సువార్త ప్రకటించినప్పుడు కదా మరి మన దేవుడు ప్రేమ గలవాడు. నన్ను ఒకప్పుడు నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను కరుణించి నా పాపను కడిగి వేసి నన్ను శుద్ధీకరించి నన్ను ఒక పరిశుద్ధిగా నిలబెట్టుకున్నాడు. నాకు ఆయన సేవ నాకు ఇచ్చినాడు అని చెప్పేసి మనము సాక్ష్యం చెప్తూ సువార్త ప్రకటించాడు. సరే, ఏమి మన సువార్త చెప్పాలి? సెకండ్ ఇప్పుడు 4-5 పాయింట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఏమి ప్రకటించాలి? వాట్ టు ప్రొక్లెయిమ్ కదా. మొదటిది ఏంటంటే అందరు పాపులే. మొదటిది అందరూ పాపులే. రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం 8 3వ అధ్యాయము
మూడో అధ్యాయము 23 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు. చూడండి, ఏ భేదము లేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏంటి, ఏమీ భేదం లేదు కదా. ఒకప్పుడు మరి ఎవరైనా మరి ఆడవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, లేదా ఆడవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అందరూ ఆశ్చర్యంగా అది ఇట్లా ఇట్లా అట్లా జరిగిందని చెప్పేసి అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అందరూ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు, కొడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు కదా. ఇంకేం భయం లేకుండా అయిపోయింది. అందరూ అదేనమాట. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఏ భేదము కనుక బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా జనం నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసినారంట. అంటే ఏ భేదం లేదు. మగవాళ్ళు లేదు, ఆడాలి లేదు, గొప్పవాళ్ళని లేదు, బీదవాళ్ళని లేదు, లేక చదువుకున్న వాళ్ళని లేదు, చదువు లేని వాళ్ళని కాదు, అక్కడ అమెరికా వాళ్ళని కాదు, లేక ఇంకేదో ఏదో ఆఫ్రికా దేశం కాదు, ఏ దేశం కాదు, అందరూ పాపం చేసినారు కదండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందరూ పాపం చేసినారు. ఇది మనము ఆల్ హ్యావ్ సిన్, అందరూ పాపం చేసినారని మరి సువార్త మనం ప్రకటించాలి. రెండో పాయింట్ ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ సిన్ అండ్ గాడ్స్ లవ్. ద రిజల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క రెండో పాయింట్ ఏంటి, పాపం యొక్క జీవితము కదండి. మనం ఉద్యోగం చేసినప్పుడు మనకి ఏమి ఇస్తారు, జీతం ఇస్తారు కదా. మనకు ఉద్యోగం చేసినప్పుడు జీతం ఇస్తారు. పాపం చేస్తే మనకి ఏమొస్తుంది, మరణము, నరకము. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తామని. దేవుని మరి పాపం చేసినందుకు జీతము, అంతేకాకుండా దేవుని యొక్క ఏలయనగా పాపం వలన వచ్చు జీవితము మరణము. ఇంత క్లియర్గా ఉంది. ఇంకా దాన్ని మనకి ఏమి దానికి యాడ్ చేయనక్కర్లేదు కదండి. పాపము చేస్తే ఏమొస్తుంది, మరణం వస్తుంది. కానీ దేవుడు ప్రేమ గలవాడు, దయ గలవాడు, కనిక్రమ గలవాడు కనుక అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవితము. కనుక యేసునందు ఏముంది, నిత్య జీవితం ఉంది. మీరు పాపంలో జీవిస్తే నరకానికి వెళ్తారు అని మనము చెప్పాలి. కానీ యేసు ప్రభువులోకి వస్తే మీకు ఏముంది, నిత్య జీవితం ఉంటుంది. మూడోది వెళ్దాం మనం. మూడోది ఏంటంటే వీ హ్యావ్ అ మీడియేటర్. ఏంటి, మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు కదండి. ఎవరున్నారు మనకి, ఒక మధ్యవర్తి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్టుకు పోవాలంటే డైరెక్ట్గా జడ్జి దగ్గర వెళ్ళిపోతామా, పోలేము. మనకు ఒక మధ్యవర్తి కావాలి, ఒక లాయర్ కావాలి కదండి. ఒక లాయర్ ద్వారానే మనము కోర్టుకి వెళ్తాము. కనుక మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. పాయింట్ నెంబర్ ఏంటి, మనకు మధ్యవర్తి ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. సువార్త ప్రకటన చేయడానికి ఈ ఐదు పాయింట్స్ చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ఈ గుర్తు పెట్టుకుని మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. 1 తిమోతి కదా, 1వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఉందా మధ్యవర్తి అని ఉన్న మాట ఉందా? ఓకే. 2 తిమోతి చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఓకే. అయితే తిమోతిలో ఆ మాట మనం చూస్తాం ఏంటంటే మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు అని, ఆయనే యేసు అని చక్కగా మరి వ్రాయబడ్డది. సరే, మళ్ళీ నేను ఆ రిఫరెన్స్ మళ్ళీ చెప్తాను. 4వది ఏంటంటే గాడ్ లవ్స్ ఎవ్రీవన్.
దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ దేవుడు పక్షపాతి కాదు కదా. అక్కడ ఇస్రాయల్ ప్రజలను నేను ప్రేమిస్తా అని, లేక అమెరికా వాళ్ళని నేను ప్రేమిస్తా అని చెప్పేసి, ఇంకా లేక వేరే వాళ్ళని నేను ప్రేమిస్తా అని చెప్పేసి 2వ అధ్యాయము 5వ వచనం అది రాసుకోండి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవునికి చూడండి, దేవుడు ఒక్కడే దేవునికి నరులకు అంటే మనకి మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తును నరుడు. ప్రైజ్లో హల్లెలూయా. కనుక మనకు మధ్యవర్తి ఉన్నాడు కదండి. ఎవరున్నారు మనకి? మధ్యవర్తి. యేసయ్యను మనం వేడుకోవాలి. యేసయ్యను జ్ఞాపకం చేసుకుయ్యా, నన్ను క్షమించయ్యా అని పెడితే మనల్ని క్షమిస్తాడు కదండి. మరి 4వ పాయింట్ అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి నిత్యజీవం కలుగునట్లు ఆయన మనల్ని మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్ కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదండి. కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఎవరికైనా నమ్ముకుంటారో వారికి ఏమి ఇస్తున్నాడు? నిత్య జీవితము ఇస్తున్నాడు. 5వ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. మనమంతా యేసయ్య మరి తీర్పులో నిలబడాలి. 5వ పాయింట్ ఏంటి? మనమంతా యేసయ్య సింహాసనం ఎదుట మనము నిలబడాలి. ఎప్పుడు అది? యేసుప్రభు మంచివాడు, యేసుప్రభు ప్రేమ గలవాడు. ఆయన నమ్ముకోకపోతే ఏముంది? నెక్స్ట్ ఏంటి? మరణం. కనుక 2వ కొరింథీ 5:10 వచనం దీని అంతా క్లియర్గా ఉంటుందంటే దానికి తప్పించుకోలేదు ఎవరు కదండి. 2వ కొరింథీ 5:10 వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాను అంటే ప్రతి వాడనమాట, ప్రతి వ్యక్తి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన దేహముతో జరిపించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లును మనమందరమును చూడండి, మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. అంతే, ఇంకా ఎస్కేప్ లేదు కదండి. దాటుకోలేము. యేసయ్య అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. తీర్పు సింహాసనం మీద. నీ ఇటుపక్క నుంచి వెళ్ళిపోతా, అటుపక్క నుంచి పోతా అంటే ఎక్కడ పోలేం కదండి. తప్పకుండా ఆయన సన్నిధికి మనం రావాల్సిందే. తర్వాత అంతేనా? అయిపోయిందా? మరోసారి 5వ వచనం 10వ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన, తాను అంటే ప్రతి మానవుడు జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరం ఏం చేయాలి? ఏం కావాలి? యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలంటే మనం కనబడాలి, మనం నిలబడాలి. ఇంకా తప్పదు అది. కనుక ఇది వార్నింగ్ అనమాట లాస్ట్లో. కనుక ఈ 5 పాయింట్లో మరి మీరు మంచిగా రాసుకున్నారని నమ్ముచున్నాను. ఏమి మనం ప్రకటించాలి. కనుక మరి దేవుడు కొద్ది వాక్యం దీవించిన కాక మరి ముగించుకుందాం.